మెర్సీ గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. మీ పాప ఎన్నాలండి పాపకి? 3 నెలలండి. ఓకే అండి. మరి పాప పుట్టడానికి కారణం ఏంటి? ఏం ప్రోడక్ట్ వాడారు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వెస్టేజ్ నుంచి నీటి పొడుగులకి వాడామండి. పిసివాడికి, గ్యాస్ ప్రాబ్లంకి, థైరాయిడ్కి వాడామండి. ప్రోడక్ట్ ఏమేమి యూజ్ చేశారు? అలోవెరా, అలోవెరా వాడారా? అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, జ్ఞానోడర్మా. ఫ్లాక్స్ ఆయిల్ కూడా వాడారు. వాడామండి. ఓకే అండి. జ్ఞానోడర్మా అండి. జ్ఞానోడర్మా వాడారు. శతావరి అండి. శతావరి వాడారు. మరి గ్యాస్కి అండి? టాక్స్ క్లీన్ వాడామండి. ఓకే, టాక్స్ క్లీన్ వాడారు. మీకు గ్యాస్ ప్రాబ్లము మరి థైరాయిడ్ తగ్గిందా? తగ్గిందండి. ఎన్నాళ్ళు వాడారండి అసలు ప్రోడక్ట్? 3 నెలలండి. 3 నెలలు వాడారు. 3 నెలలు వాడిన తర్వాత మీరు కన్విన్స్ అయ్యారు. అయిన తర్వాత ఇప్పుడు పాపకి 3వ నెల. మరి పాప కడుపులో పడిన తర్వాత ఏమేమి వాడారు? ప్రోటీన్ పౌడర్ అండి. తర్వాత పాపకి కాల్షియం అయ్యే ఉండాలని ప్రోడక్ట్ ఇచ్చాం కదా మీకు. ఐరన్ పోలిక్ ఒకటి, స్పిరులినా ఒకటి, కాల్షియం ఒకటి, అలోవెరా. ఇవన్నీ ఎందుకు ఇచ్చామంటే మీరు 8 months కూడా బ్లడ్ అనేది తక్కువగా ఉండకూడదు. మరి కనేటప్పుడు అంటే డెలివరీ టైంలోకి మీకు ఇబ్బందిగా అనేది ఏమి ఉండకూడదని ఆ ప్రోడక్ట్ వాడిచ్చాం. అవి వాడారా? మరి పాపకి 6 నెలలు 8 నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించుకున్నారు కదా. స్కానింగ్ చేయించుకునేటప్పుడు ఏం చెప్పారు డాక్టర్లు? పాపకి లోపల బేబీకి అప్పుడు ఏం వాడారు? వెస్టేజ్ కంపెనీ నుంచి ప్రోటీన్ పౌడర్, ఇంగో ప్రోటీన్ పౌడర్. మరి కొలెస్ట్రాల్ క్యాప్సిల్స్? కొలెస్ట్రాల్ కూడా వాడారు. మరి అప్పుడు డాక్టర్స్ ఏమన్నారు? బాగానే ఉందమ్మా, సైజ్ పెరగలేదు, పర్లేదు అనేసి. మరి మీలాగా పీసీఓడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. మరి అలాంటి వాళ్ళు కూడా మీరు ఈ ప్రోడక్ట్ని సజెషన్ చేశారనుకోండి, వాళ్ళు కూడా మీలాగే సంతానాన్ని పొందుకుంటారు కదా మేడం. మరి ట్రై చేయండి. ఓకే, మీ వంతు సహాయం మీరు అందించారనుకోండి, ఒక మనిషికి ఒక మంచి మాట చెప్పడం వల్ల కానీ మనం ఒక ప్రయత్నం చేయడం వల్ల తప్పేం లేదు కదా మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. మాకు అడగగానే వీడియో ఇచ్చినందుకు. మీ పాపను ఒకసారి చూపించండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ.